ఇక్కడ కాంగ్రెస్ రాగానే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళ అప్పులకు ఈ మిగులు బడ్జెట్ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి ఇప్పుడు అప్పుల పాలు ఉన్నా కానీ వాళ్ళు 7 లక్షల కోట్లకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అప్పులు కడుతున్నారు మిత్తిలు. తిరిగి ఈరోజు పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మధ్యనే ఎన్నికల కూడా అయిపోయింది. ఎంబడే కంటిన్యూగా అసెంబ్లీ నడవడం జరిగింది. తర్వాత కొన్ని పరిశ్రమల గురించి తెలంగాణ రాష్ట్రానికి యుఎస్ యూకే పోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా 14న సాయంత్రం వచ్చినాక 15 నుంచి కంటిన్యూగా జెండా మందిరం తయారు. ఆగస్టు 15 రోజు జెండా ఎక్కియడం జరిగింది. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాకాలంలో ఈ హైడ్రా గురించి కొత్తగా ఒక కమిషనర్ నియమించి మంచి ప్రజలకు అవసరం వచ్చే ఒక నీతి నిజాయితీపరుడైన ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్లో మంచి పేరున్న ఒక కమిషనర్ నియమించి ఈరోజు ప్రజలకు ఎక్కడ వాటర్ రాకుండా ఈ కాలువల గురించి, చెరువుల గురించి, ఈ బఫర్ జోన్ల గురించి మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి కబ్జా చేసుకున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఏం బిజినెస్ మ్యాన్స్ ఉన్నా, రాజకీయ నాయకులు ఉన్నా, సెలబ్రిటీస్ ఉన్నా, ఏ కన్వెన్షన్లు ఉన్నా, ఏమున్నా రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యం ఏది కాదు. ఎవరైనా పర్వాలేదు, నా కుటుంబంలో ఉన్నా పర్వాలేదు, నాకు కావాల్సింది ప్రజల గౌరవము, ప్రజలు ఇచ్చిన అధికారం అనేసి ఈరోజు రాష్ట్ర సీఎం టోటల్గా అమెరికాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి ఈరోజు హైడ్రా జీవోను తయారు చేసిన తర్వాత సొంత తన అన్నయ్యను ఈరోజు దుర్గం చెరువు దగ్గర ఎక్కడైతే కన్వెన్షన్ ఉన్నా, అతను ఓన్ ఇల్లున్నా, అది ఎక్కడైతే బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్లో ఉన్నా ఫస్ట్ దాన్ని భూస్థాపితం చేయమని పర్మిషన్ ఇచ్చారు. తిరిగి సీఎం అన్న అయినా పర్వాలేదు తిరుపతి రెడ్డి గారు క్లారిటీగా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యము, రాష్ట్ర సీఎం చెప్పిందే వినాలి, మీరు చెప్పింది మీ మాట గౌరవిస్తాను, దయచేసి రాష్ట్రమంతా ఒక టైం ఇస్తే ఉన్న సామాన్లు తీసుకెళ్తారు, కానీ నాకు అలాంటిది ఏం లేదు, ప్రభుత్వం మీద ఒక గౌరవం ఉంది, ఆ గౌరవంగా నాకు భూస్థాపితం చేసినా పర్వాలేదు అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ మనోవేదనల గురించి, మంచి గురించి ఆలోచన చేసే విధానము ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నైనా తెలంగాణ ప్రజలను క్షేమము కోరి శ్రేయాభిలాషిగా ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నైనా, నాగార్జున అయినా, తర్వాత సెలబ్రిటీ దానం నాగేందర్ అయినా, పట్నం మహేందర్ రెడ్డి అయినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తర్వాత ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ సెలబ్రిటీ అయినా పర్వాలేదు, ప్రజల ముందు అందరూ సమానమే. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కోల్పోవద్దు, దాన్ని మనము గట్టిపరచుకొని ఒక విధి విధానాన్ని, ఈ కార్యాచరణను, ఈ హైడ్రాను మొత్తం ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని బాగుపడేద్దాం. రేపు రాబోయే కాలంలో స్టూడెంట్స్ రేపు అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలా, రాష్ట్రం ఒక మంచి స్థాయిలో ఉండాలి. 29వ స్టేట్గా ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామనే ఆలోచనలో ఈరోజు కొందరు ప్రజలు అంటున్నారు, భారతీయ జనతా పార్టీలో ఒక యూపీలో యోగి ఆదిత్య గారు ఎలా చేస్తున్నారో మరి ఆ భారతీయ జనతా పార్టీలో అది వాళ్ళకి తెలుసు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆయన కంటే ఒక పెద్ద బుల్డోజర్గానే ప్రజల గౌరవాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా హైడ్రా కొత్త జీవోను ప్రతిష్టాపించి 99 జీవో, తర్వాత ఈ 99 జీవో కరెక్ట్గా 19 జూలైకి 2024కు ఈ కొత్త జీవోను కనుక్కొని ప్రజల మనోభావాలు దెబ్బకొనకుండా ఎవరైనా నాకు సమానమని తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఒక ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని కొంత టీమును 2200 మందిని దానికి వదిలేసి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సైలెంట్గా షోకాజ్ నోటీస్ ఇచ్చి అందరినీ అంటే దీన్ని కూలగొట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా అధికారము చూస్తున్నారు, ప్రజలకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. ఆ షోకాజ్ నోటీస్ ఎవరైతే బఫర్ జోన్ల అండ్ ఎఫ్టీఎల్లో ఉన్న వారికి లీగల్గా పోవడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినవి, రాష్ట్రానికి కావాల్సినవి అదే కాకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు జూ పార్కు కొత్తగా హైకోర్టు కావాలంటే ఒక దగ్గర, తర్వాత సెక్రటరేట్ ఒకటి,
ఇవన్నీ గత ప్రభుత్వాలు కొన్ని చేసినా, అప్పుల పాలు చేసినా, దీంట్లన్నిటికీ ఒక్కొక్కటి రాష్ట్రమంతా గౌరవంగా తిరిగేటట్టు అధికార పార్టీని ఎక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల అవసరాలకు చాలా నాన్ స్టాప్గా వర్క్ చేయడం జరుగుతుంది.